అనంతపురం అర్బన్ టీడీపీ ప్రచారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గుత్తి రోడ్డులో టీడీపీ అభ్యర్థి దగ్గుబాటి ప్రసాద్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గీయులు అక్కడకు చేరుకుని ప్రసాద్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. నల్ల జెండాలు, నల్ల రిబ్బన్లు కట్టుకుని అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. గో బ్యాక్ ప్రసాద్ అంటూ నినాదాలు చేపట్టారు. ప్రభాకర్ చౌదరికే టికెట్ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. గుత్తి రోడ్డు పరిసర ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. అనంతపురం నగరంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. టీడీపీ అభ్యర్థి దగ్గుబాటి ప్రసాద్ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్న నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గీయులు ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే దగ్గుబాటి ప్రసాద్ కూడా అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మా నాయకుడు ప్రభాకర్ చౌదరి టికెట్ ఇచ్చేందుకు కూడా ఎన్నికల ప్రచారం కూడా ప్రభాకర్ చౌదరి వర్గీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడింది. పోలీసులు ప్రభాకర్ చౌదరి వర్గీయుల మధ్య తోపులాట జరుగుతున్నా కానీ ఖచ్చితంగా మేము మా నాయకుడికి న్యాయం చేసేంత వరకు మేము అడ్డుకొని తిరుగుతామంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడింది. మనం విజువల్స్ వచ్చేసి పోలీసులు అలాగే ప్రభాకర్ వర్గీయుల మీద తోపులాట ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న పరిస్థితి కనబడింది. ప్రస్తుతం మనం 11 ఏళ్ళు పార్టీ కష్టపడినామన్నా తెలుగుదేశం పార్టీకి నేను ఈ డివిజన్ ఇన్ఛార్జిని వాల్మీకి కులొస్తుంది. నేను మా ఇన్ఛార్జ్ ప్రభాకర్ చౌదరి మమ్మల్ని లాగకుండా ఇక్కడ తరుముదాన్నారన్న పోలీసు పెట్టుకొని మేము చాలా కష్టపడ్డాం. అన్యాయం అయిపోతాం సార్. నేను మాట్లాడము సార్. మేము 10వ డివిజన్ లో బూత్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జి, యూనిట్ ఇన్ఛార్జి సార్. మేము కనీసం ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ వస్తా అంటే అరే పార్టీ కష్టపడిన వాళ్ళు ఎవరున్నారు, ఎవరు లేరు, కనీసం ఒక్కసారి కాకుండా ఒక్కసారి అయినా అడగాలి కదా. కేవలం డబ్బు ఉన్న వాళ్ళకి. అలాగే ఎంపీ అభ్యర్థి బ్రదర్ ఏమీ లేదు బ్రదర్, ఇది నేను ఇప్పుడు వచ్చా. జస్ట్ ఇంత ముందు ఏం చేసి నాకు తెలియదు. వాస్తవంగా నేను పూజ చేసుకుని ఎంటర్ అయ్యాను కాబట్టి నాకు పూర్తి విషయం తెలియదు. తెలిసిన ఖచ్చితంగా మీడియాకి మాట్లాడతాను. మాజీ ఎమ్మెల్యే అభ్యర్థిని కనుక్కొని పోవట్లేదని వాళ్ళు చెప్తున్నారు. బ్రదర్ మనకి విషయం తెలియదు. ఇప్పుడే వచ్చాను నేను ఇక్కడికి. కనుక్కున్న తర్వాత మళ్ళీ మీకు విషయం చెప్తాను. లేదు నేను ఇప్పుడే వచ్చాను ఇక్కడికి. ఇంకా నాకు ఏ విషయం తెలియదు. ఖచ్చితంగా కనుక్కొని చెప్పి వాళ్ళతో సజ్జమని అందరినీ కలుపుకొని పోతామంటూ కూడా ఎంపీ అభ్యర్థి అంబికా చెప్తున్న పరిస్థితి. కానీ ప్రభాకర్ చౌదరి వర్గీయులు మాత్రం ఖచ్చితంగా ఎన్నికల ప్రచారం కొనసాగించే అవకాశం లేదు. ఖచ్చితంగా అడ్డుకొని తిరుగుతామంటూ కూడా ఇటు ఎంపీ అంబికా లక్ష్మీతో పాటు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాటి అడ్డుకున్న పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా మా నాయకుడు ప్రభాకర్ చౌదరి ప్రచారంలో కలుపుకొని పోయిన కూడా ఇక్కడ ఎన్నికల ప్రచారం కొనసాగించేది లేదంటూ కూడా ప్రభాకర్ చౌదరి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. ఇది అనంతపురం తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రమోహన్ రెడ్డితో జగదీష్, 10 టీవీ, అనంతపురం.